విశ్వక్సేన్ గారు 1 ఇయర్ తర్వాత ఫంకీ సినిమాతో వచ్చారు. మరి ఈ సినిమా అందరినీ మెప్పించిందా, రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా మంది వెతుకుతూ ఉన్నారు. మరి ఆ సినిమా చూసిన తర్వాత పబ్లిక్ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు? ఎప్పుడు కూడా స్పీడ్గా 5-6 నెలలుగా ఒక సినిమాని దింపగలిగే విశ్వక్సేన్ గారు ఈసారి చాలా గ్యాప్ తీసుకున్నారు అనమాట. లైలా సినిమా ఫెయిల్ అవడంతో ఇంకా ఈసారి రూట్ మార్చాలి, మంచి సినిమా చేయాలి, మనల్ని ఇష్టపడే ఫ్యాన్స్ అందరికి ఒక మంచి తృప్తికరమైన సినిమా ఇవ్వాలని ఆలోచించి డైరెక్టర్ అనుదీప్ గేవి గారితో కాంబినేషన్ అయితే సెట్ చేసుకున్నారు అనమాట. యాక్చువల్గా పక్కనే అర్జున్ గారు తీసిన సీతా పైన ఒక సినిమా వస్తుంది. సో దాంట్లో ముందు ఈయన హీరోగా నటించాలి. సో అది క్యాన్సిల్ చేసుకుని ఈ ఫంకీ సినిమా ఆయన ఓకే చేసుకున్నారు అనమాట. సో ఎట్ ఏ టైం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 2 సినిమాలు ఒకేసారి వచ్చాయి. సో సీతా పైన పక్కన పెడితే మరి ఫంకీ ఎలా ఉంది అంటే కనుక విశ్వక్సేన్ గారు ఎప్పటికప్పుడు ఆయన ఏదో కొత్తదనంగా ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి ఈ సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ ఒక సినిమా దర్శకుడు అనమాట. సో బడ్జెట్ లేక ఆగిపోయిన సినిమాని ఎలా ఫినిష్ చేశాడు, మధ్యలో తనకు ఎలాంటి ప్రేమ కథ ఎదురైంది ఏంటి అనే ఒక నేపథ్యంలో సాగే సినిమా ఇది. సో రొటీన్ ప్లాటే కానీ మరి విశ్వక్సేన్ గారు ఉండడం వల్ల సినిమా కొంచెం మంచి ఒక హై ఇది వచ్చింది. అంటే ఈ హీరో వల్ల సినిమాకి గ్రాఫ్ పెరిగిందని చెప్పొచ్చు. బట్ ఏంటంటే సినిమా ఓవరాల్గా కథా కంటెంట్ చూసుకుంటే కానీ చాలా రొటీన్గా అరే ఇంక ఇది తప్ప వేరే కథ దొరకలేదా అనే విధంగా ఉంటుంది. అలాగే కామెడీ కూడా అనుదీప్ కేవి గారు అంటే మంచి కామెడీ టేస్ట్ రైటింగ్ ఉన్న వ్యక్తి ఆయన. సో మరి ఈసారి రైటర్ని ఎవరో బయట వ్యక్తిని పెట్టుకున్నారు. మరి అతని వల్ల ఈ సినిమా రైటింగ్ ఫెయిల్ అయిందా, లేకపోతే అనుదీప్ గారిలోనే అసలు ఇంత పొటెన్షియల్ లేదా అనే విధంగా ఈ సినిమా అయితే తీశారనమాట. మరి సినిమా చూస్తున్నంతసేపు 2 గంటల 8 నిమిషాలే, అంటే చాలా తక్కువ నిడివైనా కూడా కూర్చోడానికి చాలా ఇబ్బంది పడే విధంగా సినిమా అయితే ఉందన్నమాట. అంటే ఎక్కడ వల్గర్ సీన్స్ ఉన్నాయని కాదు, కానీ అసలు నార్మల్ క్లీన్గానే ఉంటుంది సినిమా అంతా కూడా. కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ అన్నీ ఉంటాయి. కానీ అవి ఆల్రెడీ ఎక్కడో మనం చూసేసాం కదా, అరే బోర్గా ఉన్నాయి, అరే ఏదో జబర్దస్త్ పంచుల్లా ఉన్నాయి అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఓవరాల్గా మరి సినిమాని మళ్ళీ చూడాలనే శక్తి అయితే ఎవరో ట్రై చేయరు. సో 1 టైం వెళ్ళి జస్ట్ అలా టైం పాస్కి చూడాలి, విశ్వక్సేన్ గారి కోసం చూడాలి అనుకునే వాళ్ళు అయితే వెళ్ళి చూడొచ్చు అనమాట. అలాగే ఈ సాంగ్స్ కూడా బయట విన్నప్పుడు బాగున్నాయి. అంటే సినిమా కొన్ని సాంగ్స్ ఏమిటంటే బయట బాగోవు, సినిమాలో బాగుంటాయి. ఏంటంటే బయట వినడానికి బాగుండి సినిమా ఆడియో వీడియో చూసినప్పుడు సాంగ్స్ అన్నీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనమాట. మరి ఈ సినిమా ఏమన్నా థియేటర్స్లో జనం వ్యాలంటైన్స్ డే అలాగే శివరాత్రి పండుగలు ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంగా రన్ అవ్వచ్చు. మరి విశ్వక్సేన్ గారి పేరు మీద కొంచెం అమౌంట్ రావచ్చు. కానీ మరి ఓవరాల్గా ఇదైతే ఆడియన్స్ని అలరించలేదని చెప్పాలి. మరి నెక్స్ట్ సినిమా అయినా కంప్లీట్గా అందరినీ అలరించే సినిమా చేస్తారు విశ్వక్సేన్ గారు అని చెప్పి చాలామంది ఆడియన్స్ నమ్ముతున్నారు. మరి అంతకుముందు ఆయన చేసిన హిట్ 1 అలాంటి సినిమా మళ్ళీ ఎవరు వేరే హిట్ సిరీస్లో ఏ హీరో కూడా ఆయన మ్యాచ్ చేయలేకపోయారు. అట్లాంటి యాక్టింగ్ ఉంది ఆయన దగ్గర. మరి అతని యాక్టింగ్ని వాడుకొని డైరెక్టర్స్ మరి ఎందుకు అట్లా చేస్తున్నారు, ఈయనతో ఎందుకు ఇట్లాంటి సినిమాలు చేస్తున్నారు, మరి ఈయన తప్పో అది తెలియట్లేదు. కానీ ఒక మంచి సినిమా ఇస్తే కనుక విశ్వక్సేన్ గారు ఆడియన్స్ చాలామంది ఉన్నారు ఆయన సినిమా చూడటానికి.